డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, రామచంద్రపురంలో భారీగా దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామచంద్రపురం అంబికాపల్లి అగ్రహారంలో కిరాణా షాప్ వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి సామాన్లు కొని 500 రూపాయల నోట్లు ఇవ్వగా అది దొంగ నోటుగా గుర్తించి నోటు ఇచ్చిన వ్యక్తిని అడగడంతో వారు మోటార్ సైకిల్పై పారిపోవడానికి ప్రయత్నం చేశారన్నారు. చుట్టుపక్కల వారి సహాయంతో వారిని పట్టుకోవడం జరిగిందని, ముద్దాయిలను అరెస్టు చేసి 2 మోటార్ సైకిళ్లు స్వాధీనపరచుకోవడం జరిగిందన్నారు. గేహలట్ దేవీచంద్, పలివెల నోకరాజు, మీసాల అప్పలరాజు, బత్తల శ్రీను, మట్టడి దేవీప్రసాద్ దొంగ నోట్ల తయారీకి ఉపయోగించే ప్రింటర్, ల్యాప్టాప్, చలామణికి సిద్ధం చేసిన 55,000 విలువ చేసే కరెన్సీ నోట్లు, 500 రూపాయలు ప్రింట్ చేసే పేపర్ షీట్లు స్వాధీనపరచుకోవడం జరిగిందన్నారు. ఈ కేసును ఛేదించిన సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అభినందించారు. 500 రూపీ నోట్ ఇచ్చారు. అది అక్కడ షాప్లో ఉన్న షాప్ కీపర్ నోట్కి ఐడెంటిఫై చేసి కొంచెం వియర్డ్గా కనిపించింది ఆయనకి. సో అక్కడ A1 and A2 అది ఇద్దరికి అక్కడ పట్టుకొని పోలీస్ వాడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాడికి ఇంటర్గేట్ చేసి బ్యాక్వర్డ్ లింకేజ్ ఎస్టాబ్లిష్ చేస్తే మేము ఇక్కడ వైఎస్ఆర్ నగర్ వేములపల్లి విలేజ్లో 30 అక్యూజ్కి ఇక్కడ పట్టుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి మేము అంటే చాలా ప్రింటర్స్ కానీ పేపర్స్ కానీ అంతా సీజ్ చేయడం జరిగింది. ఇది A1 to A5కి డీటెయిల్స్ చెప్తే A1 గెహ్లోట్ దేవీచంద్ అంటే ఒరిజినల్ ఫ్రమ్ రాజస్థాన్, ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో సెటిల్ అయ్యారు. A2 అంటే పలివెల నూకారాజు, A3 మీసాల అప్పలరాజు, A4 బట్టుల శ్రీను, A5 మాతడి దేవీప్రసాద్. ఇది A2 to A5 వరకు మీద ప్రీవియస్ కేసులు కూడా ఉన్నాయి. A3 మీసాల అప్పలరాజు ప్రీవియస్గా కౌంటర్ ఫీట్ కరెన్సీ కేసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో వాళ్ళ దగ్గర నుంచి మేము 2 ప్రింటర్స్, ఒక లామినేషన్ మషీన్, ఒక పేపర్ కటింగ్ మషీన్, ఇంకా ఒక ల్యాప్టాప్, కీబోర్డ్ అండ్ అదర్ ఇది సంబంధించి మెటీరియల్ అంతా సీజ్ చేయడం జరిగింది. సో వాడికి A2 అంటే A2కి ఇది A3, A4, A5తో రామచంద్రపురం సబ్ జైల్లో పరిచయం అయింది. అది పరిచయం అయిన తర్వాత వాళ్ళు ఇది ఇంత కాన్ఫిడెన్సీ హ్యాక్ చేశారు, ఇంత ప్లాన్ చేశారు. వైజాగ్ నుంచి అంత ప్రింటర్ అండ్ ఆల్ అక్కడ తీసుకువచ్చి అక్కడ అంత ప్రింటింగ్ ఫోటోషాప్లో ఎడిట్ చేసి ఇది అంత నోట్స్కి ప్రింట్ చేశారు. సో దీనికి సంబంధించి అందరికీ పట్టుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో మేము ఒక కేసు కూడా పెట్టాము. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ సిఐ రామచంద్రపురం, ఎస్ఐ రామచంద్రపురం అండ్ ఎంటైర్ team that they were vigilant enough and they were able to catch all these people. So వాళ్ళు ఇంకా చట్టపరంగా ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటాము.